పులివెందుల పోలీస్ స్టేషన్లో విచారణకు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డి హాజరయ్యారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో సజ్జల భార్గవ్ రెడ్డిని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, ఇద్దరు ఎస్ఐలు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్లపై అసభ్యకర పోస్టులు పెట్టారని గతంలో వర్రా రవీంద్రారెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. రైట్ సింధు, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ అయినటువంటి సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డికి పులివెందుల పోలీసులు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే అందులో భాగంగానే ఇవాళ అయితే కనుక పులివెందుల పోలీస్ స్టేషన్కి విచారణలో భాగంగా అయితే కనుక ఆయన ఉదయం చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన విచారణలో భాగంగా ఆయన విచారించేందుకు ఎవరైతే పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ అలాగే మరో ఇద్దరు సిఐలు కూడా ఆయన విచారించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక గతంలో దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ పైన కూడా గతంలో ఏదైతే సోషల్ మీడియా వేదిక కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అప్పుడు పులివెందుల పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే పులివెందులకు చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని కూడా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో వర్రా రవీంద్రారెడ్డిని రిమాండ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత కూడా పోలీసులు ఆయన విచారణ కావాలని చెప్పి విచారణ తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా అప్పుడు దాదాపుగా వర్రా రవీంద్రారెడ్డి కొంతమంది పేర్లు కూడా బయటపెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే సోషల్ మీడియాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సజ్జల భార్గవ్ ఉన్నారు, సజ్జల భార్గవ్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు మరోపక్క పవన్ కళ్యాణ్ మీద అలాగే నారా లోకేష్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఈరోజు అయితే కనుక ఆయన విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ విచారణలో పూర్తిస్థాయిలో ఇప్పటికే దాదాపుగా 3 గంటలు కావస్తుంది. 3 గంటలకు పైగా అయితే కనుక అధికారులు కనుక ఆయన విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే సజ్జల భార్గవ్ ఎక్కడగా విదేశాలకి పారిపోకుండా పూర్తిస్థాయిలో కూడా ఆయనకు సంబంధించి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏపీ పోలీసులు కూడా ఆయనకైతే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి అయితే కనుక ఆయన అయితే ఇవాళ హాజరైనాడు. ఆయన హాజరైన తర్వాత 3 గంటల పాటు విచారించిన అనంతరం బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఏం మాట్లాడతాడు ఏంటనే దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ మనం చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. ఎమ్మెల్సీ అనంతబాబును కాకినాడ జీజీహెచ్కి తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయం నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్ కోరుతూ మేజిస్ట్రేట్ ముందు అనంతబాబును హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. ఏమరా చూసుకుంటే కనుక సాక్షుల్ని బెదిరింపు కేసులో అనంతబాబుని ఈ రోజు ఉదయం కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్కి అయితే తరలించారు. అనంతరం వైద్య పరీక్షల అనంతరం కూడా కాకినాడ వస్తారు. దీనికి సంబంధించి అంటే ఏదైతే ఉందో ఆల్రెడీ అనంతబాబు గతంలో ఏదైతే ఉందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించిన అభియోగాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఆయన బెయిల్ కూడా నిన్నటితో ముగిడంతో నిన్న ఉదయం ఏదైతే రాజమండ్రి ఎస్సీ కేసుకి అయితే ఎస్ఎస్సి కోర్టుకి అయితే మాత్రం హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే హాజరైన వెంటనే కూడా పోలీసులు ఆయన బయటకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే కాకినాడ రూరల్ పిఎస్ లో అయితే మాత్రం సాక్షుల బెదిరింపు కేసులకు సంబంధించిన కొన్ని కేసులు అయితే రూరల్ పిఎస్ నుంచి అయితే మాత్రం ఒక బృందం అయితే మాత్రం అనంతబాబును అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ అయితే తీసుకొచ్చారు. రాత్రి నిన్నంతా కూడా అనంతబాబుని విచారణ అయితే కొనసాగింది. విచారణ అనంతరం కూడా ఈ రోజు ఉదయం కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్కి అయితే మాత్రం అనంతబాబుని వైద్య పరీక్షల నిమిత్తం అయితే మాత్రం తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు చేసి ఇప్పుడు ఏదైతే ఉందో కాకినాడ జిల్లా కోర్టుకి అయితే మాత్రం భారీ బందోబస్తు అనంతబాబుని అయితే తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్సీ సంఘాలు దళిత సంఘాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. అనంతబాబుకి దళిత సంఘాలకి అప్పగించాలి, దానికి సంబంధించిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి దళిత సంఘాలు మరో పక్క అయితే మాత్రం మొత్తం గొడవ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఇప్పుడు అనంతబాబుకి అయితే మాత్రం జిల్లా కోర్టులో అయితే మాత్రం జడ్జి ముందు
మొత్తం కూడా ప్రొడ్యూస్ చేయడం, దానికి సంబంధించి జడ్జి గారి ముందు అయితే మాత్రం విచారణ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అనంతబాబుకి మరి చేతిలో బెయిల్ ఇస్తారా, లేకపోతే అనంతబాబుకి రిమాండ్ లో తీసుకునే అవకాశం ఉందా అనే దాని మీద అయితే మరి లో క్లారిటీ రానుంది. ఇప్పటికైతే మాత్రం అనంతబాబుకున్న సెక్షన్లు ఏవైతే ఉన్నాయో 627 దానికి సంబంధించిన సెక్షన్ ప్రకారం అయితే అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ కేసెస్ అయితే నమోదు. దీనికి సంబంధించి జడ్జి గారు నిర్ణయం మేరకు మరి కేసులో అనంతబాబుకు బెయిల్ వస్తే గనక బెయిల్ రావచ్చు, లేకపోతే రిమాండ్ పొడిగించి 14 రోజుల పాటు అనంతబాబును విచారణ జరపచ్చు అనే దాని మీద అయితే మాత్రం లోపల విచారణ కొనసాగుతుంది. ఏదైనప్పటికీ కూడా అనంతబాబుకి విచారణ జడ్జి గారి ముందు కొనసాగుతుంది. దీనికి సంబంధించి అనంతబాబు సైడ్ నుంచి అడ్వకేట్స్ అయితే మాత్రం బెయిల్ కి ట్రై చేస్తున్నారు. మరో పక్క దీనికి సంబంధించిన కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ అనంతబాబు బెదిరింపు కేసు సంబంధించిన నాన్ బెయిలబుల్ కేసెస్ సెక్షన్స్ అయితే నమోదయ్యాయి. దానికి సంబంధించి అయితే మాత్రం మరొక పక్క అయితే మాత్రం దీన్ని రిమాండ్ పొడిగించి దానికి సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ కోరుతున్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా అనంతబాబుకి మరి కొద్దిసేపట్లో బెయిల్ వస్తుందా, లేకపోతే 14 రోజులు రిమాండ్ తీసుకునే అవకాశం ఉందా, దాని మీద అయితే మాత్రం మొత్తం సందిగ్ధం నెలకొంది. ఇంచుమించుగా ప్రస్తుతం ఒక 30 నిమిషాల నుంచి అయితే అనంతబాబుని అయితే జడ్జి గారి ముందు విచారణ కొనసాగుతుంది. సంబంధించి ఇప్పటికే జడ్జి గారి ముందు పలు క్వశ్చన్లు అయితే సంధించినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి అయితే మాత్రం అనంతబాబు అయితే నోరు మెట్టిన పరిస్థితుంది. ఇంకా మరి కొద్దిసేపటి కింద కోర్టుకి హాజరవుతే అనంతబాబు కొన్ని స్టేట్మెంట్లు అయితే మాట్లాడింది. దానికి సంబంధించి అయితే కావాలని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, తాము ఎటువంటి తప్పు చేయలేదు, మేము లీగల్ గా అప్రోచ్ అవుతామని చెప్పి అనంతబాబు కోర్టుకు వెళ్తుందిగా మీడియా ముఖంగా మాట్లాడారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనంతబాబు మీద పలు కేసులు, దాంతో పాటు కూడా అనంతబాబు చేసిన నేరం నిర్ధారణ అయినప్పుడు కూడా అనంతబాబు ఈ విధంగా మాట్లాడడం సరికాదని చెప్పి దళిత సంఘాలు అయితే మాత్రం వాపోవడం చెప్తుంది. అనంతబాబు అయితే మాత్రం మేము లీగల్ గా అప్రోచ్ అవుతాం, దీనికి సంబంధించి మేము మా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాం, దీనికి సంబంధించి జడ్జి నిన్న నుంచి కూడా విచారణ జరిగింది. దానికి సంబంధించి పలు క్వశ్చన్లు విచారణ అధికారులు వేసినప్పుడు కూడా మేము దానికి సమాధానం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి విచారణ ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి మేము ధైర్యంగా. థ్యాంక్ యూ కామేశ్వరరావు. ఇరికించారు, అన్నయ్య ఇరికించారు, వేధిస్తున్నారు. వేధించిన ఏముంది, వాళ్ళే అడిగారు, అడిగినట్లుగా మనం చెప్పాం. అది దానికి నాకేమీ ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేకుండా అన్యాయంగా ఇరికించారు, అన్యాయంగా ఇరికించారు, అన్నయ్య ఇరికించారు, వేధిస్తున్నారు. వేధించిన ఏముంది, వాళ్ళే అడిగారు, అడిగినట్లుగా మనం చెప్పాం. అది దానికి నాకేమీ ఎటువంటి సంబంధం లేదు.